శ్రీకృష్ణుడు హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యమైన దేవతల్లో ఒకరు. ఆయన విష్ణువుకి 8వ అవతారంగా పరిగణించబడతాడు. శ్రీకృష్ణుని జీవితం అద్భుతాలకు, ధర్మానికి, ప్రేమకు, భక్తికి, జ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ కథ శ్రీకృష్ణుని జనన నుండి ప్రారంభమై ఆయన జీవన ప్రస్థానాన్ని వివరంగా చెప్పుతుంది. శ్రీకృష్ణుని జననం. ప్రాచీన యుగంలో యదుప వంశానికి చెందిన వసుదేవుడు, దేవకులు ఒకరు. దేవకికి కలియుగ అవతారం అవతరించనున్నదని నారదుడు తెలియజేశాడు. దీనితో దేవకుడి సోదరుడు కంసుడు ఆమెను మరియు వసుదేవుని జైలులో పెట్టాడు. దేవకికి 8 మంది పిల్లలు కలిగారు. మొదటి 6గురిని కంసుడు చంపేశాడు. 7వ బిడ్డ బాలరాముడు దేవి మహామాయ తలంపుతో రోహిణీ గర్భంలోకి తరలించబడ్డాడు. 8వ బిడ్డగా శ్రీకృష్ణుడు జన్మించాడు. జన్మ సమయంలో మధురాలోని ఆ కారాగారంలో ఆశ్చర్యకరంగా తాళాలు తానే ఓపెన్ అయ్యాయి. నదీ ప్రవాహం ఆగిపోయింది. వసుదేవుడు చిన్నారి కృష్ణుడిని యమునా నదిని దాటి గోకులానికి తీసుకెళ్లి నందబాబా, యశోదమ్మ దంపతులకు అప్పగించాడు. ఆ రాత్రే యశోదమ్మకు జన్మించిన మాయా బిడ్డను తీసుకొని తిరిగి కారాగారానికి వచ్చాడు. గోకులంలో బాలలీలలు. గోకులంలో కృష్ణుడు చిన్న వయస్సులోనే ఎన్నో అద్భుతాలు చేశారు. ఆయన మకర చోర్, వెనిగిన వెన్న చోరించేవాడు గా ప్రసిద్ధి పొందాడు. పుట్టగొడుగులాంటి పుట్టలు వేసి వెన్న దొంగతనాలు చేయడం, గోపికలతో ఆటలు ఆడడం, నాట్యం చేయడం, ఆల్ దీస్ యాక్ట్స్ ఎండ్యూర్డ్ ఇంటు ద పీపుల్ ఆఫ్ గోకుల్. అతని బాల్యంలోనే పూతన అనే రాక్షసిని ఆయన చంపాడు. ఆమె ఆవిడగా మారి కృష్ణునికి విషపు పాలు పట్టించాలనుకుంది. కాని కృష్ణుడు ఆమెను చంపి మోక్షం కూడా ఇచ్చాడు. అదేవిధంగా శకటాసురుడు, తృణావర్తుడు వంటి రాక్షసులను చంపాడు. కాళీయ మర్దనం. యమునా నదిలో నివసిస్తున్న కాళీయ సర్పం ప్రజలను బాధిస్తోంది. కృష్ణుడు నీటిలోకి దూకి ఆ సర్పాన్ని అదునులోకి తీసుకొని దాని మీద నాట్యం చేశాడు. చివరికి కాళీయుడు శరణు కోరగా కృష్ణుడు దయచేసి అతనిని వదిలిపెట్టాడు. ఈ ఘట్టం వల్ల ప్రజలలో కృష్ణుని గొప్పతనంపై విశ్వాసం మరింత పెరిగింది. గోవర్ధనగిరి ఉద్ధరణం. ఇంద్రుడి అహంకారాన్ని తగ్గించేందుకు కృష్ణుడు గోవర్ధనగిరిని తన చిన్న వేళ్లతో ఎత్తాడు. 7 రోజుల పాటు ఆ కొండ కింద ప్రజలందరినీ వర్షం నుండి రక్షించాడు. ఈ సంఘటనలో ఆయన గోపాలుడు గా మరింత ప్రసిద్ధి చెందాడు. మథురా ప్రయాణం మరియు కంసవధ. తర్వాత మథురాకు తిరిగి వెళ్లిన కృష్ణుడు తన తండ్రి వసుదేవుని, తల్లి దేవకిని విమోచించాడు. అతను బలరాముడితో కలిసి కంసుడిని చంపి యదవ వంశాన్ని తిరిగి స్థాపించాడు. ద్వారక నగరం స్థాపన. కృష్ణుడు యదవులను రక్షించడానికి సముద్ర తీరాన ద్వారక అనే నగరాన్ని నిర్మించాడు. ఇది ఆనాటి అత్యంత శక్తివంతమైన నగరంగా విరాజిల్లింది. పాండవులతో సంబంధం మరియు కురుక్షేత్ర యుద్ధం. శ్రీకృష్ణుడు పాండవులకు మిత్రుడు, మార్గదర్శకుడు, చక్రధారి. కురుక్షేత్ర యుద్ధంలో ఆయన అర్జునుని రథసారథిగా వ్యవహరించి భగవద్గీతను ఉపదేశించాడు. భగవద్గీత మానవునికి ధర్మం, కర్మం, భక్తి, జ్ఞానం గురించి గొప్ప దార్శనిక గ్రంథంగా నిలిచింది. శ్రీకృష్ణుని పరమపద ప్రాప్తి. ద్వారకలోని యదవ వంశం చివరికి అంతర్గత సంఘర్షణల వల్ల నాశనం అయింది. శ్రీకృష్ణుడు వనంలో తపస్సు చేస్తున్నప్పుడు జరాసంధుని కుమారుడు ఓ వ్యధతో ఆయన కాలుకు బాణాన్ని సంధించాడు. దీంతో కృష్ణుడు తన లీలలను ముగించి వైకుంఠధామానికి ప్రాప్తించాడు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. శ్రీకృష్ణుని జీవితం ధర్మ స్థాపనకు, భక్తి మార్గానికి, ప్రేమకు మరియు జ్ఞానానికి ప్రతీక. ఆయన కథల్లో ప్రతి సంఘటన మనిషికి ఓ మార్గదర్శనం.